స్థానిక వ్యాపారాలు బలోపేతమైనప్పుడే స్థానిక యువతకు ఉపాధి లభించడంతో పాటు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ నాయకుడు మాధవ్ మురళి స్పష్టం చేశారు. ప్రొద్దుటూరులోని నందిని కాంప్లెక్స్ లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న చిరు వ్యాపారుల ప్రయోజనాల రక్షణ కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రొద్దుటూరు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ యొక్క కార్పొరేట్ సంస్థలను జనసేన పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే మేము ప్రొద్దుటూరు ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు పూర్తిగా జనసేన అండగా ఉండాలని చెప్పని ఈ మీటింగ్ పరంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక చిన్న ప్రాంతం, దాదాపు 2,50,000 గల ఒక ఊరు. ఈ ఊర్లో వచ్చేసి దాదాపు బంగారు రంగాలు అయితేనేమి, చిల్లర వ్యాపారాలు అయితేనేమి, వస్త్ర దుకాణాలు అయితేనేమి ప్రజలను మన్నన పొంది నీతి నిజాయితీగా చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. అటువంటి వీళ్ళని కడుపు కొట్టే విధంగా ఈ యొక్క కార్పొరేట్ సంస్థను గత వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహించింది. కానీ మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు అభివృద్ధి చెందితే ఆర్థిక పరంగా కానీ ఇక్కడ ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క ఉన్నటువంటి కార్మికులకు ఒక వృత్తిని దొరుకుతుంది. అలాగే కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ ఏమైనా వస్తే, పలు వ్యాపార సంస్థ ఏమైనా కానీ వస్తే ఇక్కడ నుండి ఉపాధి కోల్పోతారు, ఆర్థిక సమస్యలతో కొట్టుబిడ్డలాడతారు. ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కూడా చెందదు. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా కూడా ఎక్కడో యాజమాన్యం ఈ ఎక్కడ ఉన్నటువంటి రాబడి అంతా తీసేపు ఎక్కడో యాజమాన్యానికి పోతుంది. కాబట్టి వాళ్ళు ఈ ప్రాంతం మీద ఎటువంటి దృష్టి ఉండదు, దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశం ఉండదు. అది ఇక్కడ వ్యాపారస్తులు అభివృద్ధి చెందితే ఈ యొక్క ప్రాంతాన్ని ఒక దేవాలయం అయితేనేమి, ఒక ఏదైనా దానికైనా కానీ ఒక చందా రూపంలో కానీ, లేకపోతే ఆర్థిక సహాయపడిన రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఇక్కడ వ్యాపారస్తులు దెబ్బతీస్తే వాళ్ళ వ్యాపారాలు మనం దెబ్బతీసే విధంగా కార్పొరేట్ ప్రవేశిస్తే వాళ్ళకి ఇక్కడ ఉన్న సమస్యలు తెలియవు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయరు. కాబట్టి నేను ఈ ప్రజలకు కూడా తెలియజేసుకుంటాను, ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు కూడా ఈ యొక్క కార్పొరేట్ వ్యాపారస్తులకు దూరంగా ఉండి లోకల్లో ఉన్నటువంటి మన తోబుట్టువులు, మన బంధువులు, మన ప్రొద్దుటూరు ప్రజలంతా ఒకరి బంధువులు ఒకరి ఉంటాం. ప్లస్ ప్రతి ఒక్కరికి ఆప్యాయతలు ఉంటాయి. మన వాళ్ళ దగ్గర తీసుకొని మన వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి సహకరించాలని చెప్పి, మళ్ళా మన ప్రాంత అభివృద్ధి కోసం కూడా పాటుపడాలని చెప్పని లోకల్ ప్రజలు కూడా నేను కోరుకుంటున్నాను. కాబట్టి గత ప్రభుత్వం చేసిన, వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పును కూటమి ప్రభుత్వం ఎప్పుడు చేయదు. ఎప్పటికైనా కానీ ఇక్కడ స్థానిక సంస్థలకు, స్థానిక ప్రజలకి, స్థానిక వ్యాపారస్తులకి పూర్తి మద్దతుగా ఉంటాయని చెప్పని తెలియజేసుకుంటున్నాను. 2,50,000 జనాభా గల చిన్న ఊరు. ఇటువంటి ఊరిలో ఎంతో ఆర్థిక అభివృద్ధి చెంది నమ్మకంతో, ఒక నమ్మకాన్ని నీతి నిజాయితీగా ఒక బంగారు వ్యాపారస్తులు అయితేనేమి, ఒక గుడ్డలంగడ వ్యాపారస్తులు అయితేనేమి, ఒక చిల్లర వ్యాపారస్తులు అయితేనేమి వ్యాపారం కొనసాగిస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా నిజాయితీని చూసి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా రావడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం చేసింది కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యాపారస్తుల కడుపు కొట్టే విధంగా ప్రవర్తన చేసింది. మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాము. ఎందుకంటే మేము ఇక్కడ ఉండేటువంటి వారు మీరు అభివృద్ధి అయితే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉపాధి కల్పించేది అవుతుంది. కాబట్టి ఎటువంటి ఏ వ్యాపార సంస్థలు వచ్చినా కూడా వాటిని పూర్తిగా అడ్డుకుంటామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. అలాగే నిన్న మాజీ శాసనసభ్యులు రాచమల్లు ప్రసాదరెడ్డి గారు స్థానిక వ్యాపారస్తులకు పూర్తిగా అండా ఉంటాయని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఆయననే ఆహ్వానించినాడు. ఆ యొక్క కార్పొరేట్ వ్యవస్థలకు పూర్తి మద్దతు తెలిపి స్థానిక వ్యాపారాలకు దెబ్బతీసే విధంగా ప్రవర్తించి నేడు మాత్రం స్థానిక సంస్థ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఆయన ఈరోజు అండగా ఉంటాయని చెప్తున్నాడు. ఇటువంటి మాటలు కేవలం రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాటని ఈ స్థానిక వ్యాపారస్తులేమి, ప్రజలైతేనేమి వాటి మాటలు నమ్మకూడదని చెప్పని తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ చిన్న వ్యాపారస్తులకు ఏవైనా సమస్యలు ఉంటే వాటిని మా దృష్టికి తీసుకెస్తే మేము మా నాయకుడు పవన్ కళ్యాణ్ సార్ గారికి ఈ యొక్క సమస్యలను విన్నపించి వివరించి ఆ యొక్క సమస్యలు పరిష్కరించడానికి కూడా కృషి చేస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఎప్పటికైనా కానీ లోకల్ ఇక్కడ ఉన్నటువంటి దసరా బంగారంగంలో అయితే ఏ చిన్న వ్యాపారస్తులు కూడా జనసేన పార్టీ పూర్తిగా అండగా ఉంటారని చెప్పి మరి తెలియజేసుకుంటాను. జై జనసేన.